హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో, వారణాసికొచ్చేసామండి ఫైనల్‌గా. ఇక్కడ సైకిల్ స్వామి ఆశ్రమంలో అయితే రూమ్ తీసేసుకున్నాం. సో, అక్కడ రూమ్ తీసుకున్నాక ఫ్రెషప్ అయ్యేసి, ఆటో తీసేసుకొని కాలభైరవ స్వామి టెంపుల్‌కైతే ఫస్ట్ వచ్చేసామండి. సో, కాశీకొచ్చిన ఎవ్వరైనా సరే కాలభైరవ స్వామిని దర్శించుకున్నాకే కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలంటారండి. సో, కాబట్టి ఇక్కడికొచ్చేసాం. సో, ఆటో అక్కడి నుంచి తీసుకున్నాక సైకిల్ స్వామి ఆశ్రమం దగ్గర నుంచి కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర ఒక ఆర్చ్ దగ్గర అయితే స్టాప్ చేస్తారండి. సో, అక్కడి నుంచి ఈ స్ట్రీట్‌లో అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సో, స్ట్రీట్ వ్యూ అయితే ఇలా ఉంటదండి. సో, ఇలా నడుచుకుంటూ వచ్చాక మనం ఒక సైడ్ అయితే చెప్పులు వదిలిపెట్టేసి మనం లైన్‌లో అయితే నిలుచుకోవాలండి. మేము వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ ఉంది. చాలా పెద్ద లైన్ ఉంది. సో, లైన్‌లో అలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు మనకు రైట్ సైడ్ ఇలా శ్రీరాముల వారి టెంపుల్ కనిపిస్తదండి. చూడటానికి చాలా బావుండింది. టాము. అండ్ మనం ఫైనల్లీ లోపలికొచ్చేసామండి. చాలా క్రౌడ్ ఉంది. చాలా తోసుకోవటం ఎక్కువ. ఒక మెయింటెనెన్స్ అనేది లేదండి ఇక్కడ లైన్ అయితే. చాలా క్రౌడ్ ఉంది. ఫైనల్‌గా కాలభైరవ స్వామి దర్శనం అయితే జరిగిందండి ఆయన అనుమతితో. నెక్స్ట్ మనం కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.